మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ఏదైతే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈయన ఎమ్మెల్యే ఉన్నటువంటి హయాంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆ యొక్క ప్రభుత్వం కొనుగోలు విషయాల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయని వచ్చినటువంటి ఆరోపణలు దృష్టిలో ఉంచుకొని ఈ విచారణకి ఆదేశించడం జరిగింది. మరి మొత్తానికి ఇళ్ల పట్టాల స్కామ్ ఏంటి, అంబటి రాంబాబు పాత్ర ఎంతవరకు ఉంది, ఇదే విషయానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ గొంతు వినిపించే అతి కొద్ది మందిలో ఈయన కూడా ఒకడు. అయితే ఇప్పుడు ఈయన మీద కూడా ఇప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా దాని మీద ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఒక అడుగు వేసిందనే చెప్పుకోవాలి. దానికి ఉదాహరణ ఏంటంటే ఇళ్ల పట్టాలు, ఆ భూమి కొనుగోలు విషయాల్లో అనేక వందల కోట్ల అవినీతి జరిగిందని, దానికి సంబంధించి పూర్తి విచారణకు ఆదేశించాల్సిందిగా గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఏమంటారు అంబటి రాంబాబు గురించి? మనం ముందు నుంచి అనుమానిస్తున్నట్టుగా అంబటి రాంబాబు మీద ఏదో ఒక కేసు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నట్టుగా, నిలదీస్తున్నట్టుగా ఆయన రోజు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. రేపటి స్టేట్మెంట్ ఏముంటుందంటే, నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను, ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నాను కాబట్టి నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారని ఈరోజు రేపు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు సమర్థించుకోవడానికి. ఎందుకంటే ముందే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళని కక్ష సాధింపు ధోరణితో ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన 6 నెలల క్రితమే అనుమానించుంటారు. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు, నా మీద కూడా కేసు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందే మనం రోజు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని తిట్టినట్టయితే రేపు చెప్పుకునే అవకాశం ఉంటుంది. చూశారా, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, అందుకే నా మీద కేసు పెట్టారని చెప్పే అవకాశం ఉంది. రోజానైనా, అంబటి రాంబాబు అయినా, పేర్నినైనా మనం లిస్ట్ చూస్తున్నట్టే వీళ్ళంతా కూడా ఎవరైతే ప్రశ్నించిన గొంతులు ఉన్నాయో, విమర్శించిన గొంతులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా ఏదో ఒక కుంభకోణంలోనో స్కామ్లో ఇరుక్కున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇక మనం ఈ కేసు విషయానికి వచ్చినట్టయితే ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు చేసిందంటే, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి భూమి కావాలి. ఇంకా భూమి సేకరణ అనేది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. భూమి చాలా ఇల్లు ఇవ్వాలనుకున్నప్పటికీ ప్రభుత్వం భూమి లభించక చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అయితే భూమిని గుర్తించే అధికారాన్ని కానీ ఆ పవర్ని కానీ ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు చేసింది ఏంటంటే, ఒక చోట వాళ్ళు అంటే అక్కడ ఏదైతే కొంత ప్రభుత్వ భూమిని గుర్తిస్తారు, దాంతోపాటు పక్కనున్న ప్రైవేటు భూమిని కూడా ఈ ఎమ్మెల్యేలే ఎంతో ₹1,00,000, 2,00,000, 5,00,000 వాళ్ళకు అవతల అవసరార్థం, అవతల బలహీనతను ఆధారంగా చేసుకొని భూమి సేకరించి ఒక 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు సేకరించిన తర్వాత ఈ భూమిని వీళ్ళే ఒక 10 లక్షల వరకు యావరేజ్గా కొన్న భూమిని 30 లక్షల నుంచి 40 లక్షల వరకు మళ్ళీ ప్రభుత్వానికి అమ్మి, దాని ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఎమ్మెల్యేలోనూ దీన్ని సంపాదించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది గవర్నమెంట్ అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ అంబటి రాంబాబుకి ఈ విజిలెన్స్కి సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది, విచారణ చేయించామని చెప్పడం జరిగింది. ఈ అంబటి రాంబాబు చేసింది ఇది మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ విధంగా జరిగింది అనేది ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్క పేరు బయటకు వచ్చి చివరికి దాదాపు 40 మంది వరకు మొత్తం వైసీపీ నాయకులు, ముఖ్య నాయకులు ఏ విధంగా అయితే లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఈ 175 నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందా, లేదంటే అంబటి రాంబాబు ఒక్కడే చేశారా అనేది ఇప్పుడు విచారణలో తేలే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవాలంటే ఎవరికి వారు సొంతంగా సంపాదించుకోవాలనే ఒక థాట్ను మాత్రం క్రియేట్ చేయడం జరిగింది. డబ్బులు ఉంటేనే గెలుస్తాం, డబ్బులు కావాలని జగన్మోహన్ రెడ్డి సైతం లిక్కర్ స్కామ్ చేసినా కొంత డబ్బును తన సొంత అవసరాలకు వాడుకున్నా, మరి కొంత డబ్బును మళ్ళీ ఎన్నికలు తను మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచాక చెప్పింది ఏంటంటే, 20 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను, 20 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటాను. తర్వాత ఎన్నికలకు ముందు కూడా ఏం చెప్పాడు, 151 ఎందుకు, వై నాట్ 175, మనకు 175 రావాలనే నినాదంతో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా అంటే 20 ఏళ్ల కాలం పాటు ఏమేం చేయాలనో అన్ని 5 ఏళ్ల కాలంలో సంపాదించుకొని దాన్ని 20 ఏళ్ల కాలం ఖర్చు పెట్టడానికి చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో 3,500 కోట్లు ఒక పక్క ఉన్నప్పటికీ 20 ఏళ్ళకి సరిపడా ఉండాలనే ఉద్దేశంతో సంపాదించినట్టుగా కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మీరేనా ఎంతసేపు సంపాదించుకొని మీ ముఖ్య అనుచరులు, మీకు సంబంధించిన మా పరిస్థితి ఏంది, మరి మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం కదంటే మీరు కూడా ఎక్కడో ఒక దగ్గర భూములు సేకరించండి, ఆ భూములు ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం నుంచి మీరు డబ్బులు సేకరించని చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు విజిలెన్స్ విచారణలో చాలా అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, మరైతే అంబటి రాంబాబు భవిష్యత్తులో
ఈ విజిలెన్స్ విచారణ పూర్తయిన తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా లేదా? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరిని చూసినా వైసీపీ నాయకులు అరెస్టు అవ్వడానికంటే ముందే అతనికి అనుమానం వచ్చినట్టయితే ముందుగా హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్కు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ముందస్తు బెయిల్ దొరకకపోతే వైసీపీ నాయకులు చేస్తుంది ఏంటంటే అజ్ఞాతంలోకి వెళ్ళడం. అంటే 2 కార్యక్రమాలు ముందుగా ఇస్తారు. ఏదైనా విచారణకు ఆదేశించగానే హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కావాలని అడగడం, హైకోర్టు నిరాకరిస్తే వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళడం, తర్వాత దాదాపు ఒక వారానికో 10 రోజులకే దొరుకుతున్నారు. కానీ ఆ వారం 10 రోజులు వాళ్ళు చేస్తున్నది ఏంటంటే సుప్రీంకోర్టు ద్వారానో లేకపోతే మేనేజ్ చేసి ఏదో విధంగా బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు అలా ఎవరికి కూడా సఫలం అయినట్టుగా మనకు కనిపించలేదు. అజ్ఞాతంలో వెళ్ళిన తర్వాత అయినా కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 4 రోజుల పాటు మారువేషాల్లో తిరిగినప్పటికీ చివరికి పట్టుపడక తప్పలేదు. అలాగే లిక్కర్ స్కామ్లో కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా తర్వాత ఒక 2 రోజులకు దొరకడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా అంబటి రాంబాబు ఈరోజు విచారణకు ఆదేశించగా రేపు ఎల్లుండి హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కావాలని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముందస్తు బెయిల్కి వెళ్తున్నాడంటేనే అరెస్టుకు భయపడి వెళ్తున్నారని మనం అనుకోవచ్చు. అయితే అంబటి రాంబాబు మీద ఇళ్ల పట్టాలకు సంబంధించి కాకుండా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని, ఇవన్నిటికి మించి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ వాటినటువంటి కబ్జా చేసిన కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటి గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఏమవుతుందంటే మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది భయపడతారు, అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారస్తులు భయపడుతుంటారు. ఎందుకు వచ్చిన గొడవ ఇతనితో పెట్టుకుంటే మనకు ముందు వ్యాపారాలు నడవకుండా చేస్తారు, ఏదో వ్యాపారంలో ఏదో కొన్ని లొసుగులు ఉంటాయి, ఆ లొసుగులు ఆసరాగా చేసుకొని వ్యాపారాలని మూసేపిస్తారని చెప్పి అప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది వింటారు, వాళ్ళు ఏది అడిగినా ఇస్తారు, బెదిరిస్తే కూడా బెదిరిపోతుంటారు, ఇవంటి చేస్తారు. ఒక్కసారి కనుక ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయితే ఇక వాళ్ళందరికీ ధైర్యం వస్తుంది, మాకు కూడా ఇలాంటి అన్యాయం చేశారని చెప్పి కొత్త కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టుగా ఒక్కసారి ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి కనుక అంబటి రాంబాబు అరెస్ట్ అయితే మిగతా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం, ఎందుకంటే వాళ్ళకు ధైర్యం వస్తుంది. బయట ఉన్నప్పుడు బెదిరించే అవకాశం ఉంటుంది, ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళు అధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ నాయకుడు కనుక జైలుకి వెళ్ళినట్టయితే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మాకు కూడా ఇలాంటి అన్యాయం జరిగింది, మేము కూడా బాధితులం అని చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని కేసులు కూడా అతనికి ఏదైతే బెదిరింపులు కానీ మిగతా ఏవైనా స్కామ్లు ఉన్నా ఏదైనా అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.